ఇదిగో ఇది నా కంప్యూటర్ స్క్రీన్, ఓకేనా, రికార్డ్ అవుతుంటే కంప్యూటర్ స్క్రీనా. ఇక్కడెక్కడ టాలీ అనేది ఇక్కడ కనిపించట్లేదు, ఆడపోయిందో తెలియట్లే. సో ఇక్కడ పోయి సెర్చ్ చేద్దాం టాలీ. ఏది టాలీ ERP9 యాప్ ఉంది నా దగ్గర, సెలెక్ట్ చేశాను. ఇది రాలేదు, ఇది ఓకే. టాలీ పవర్ ఆఫ్ సింప్లిసిటీ tally.erp9, ఇది టాలీ, ఓకేనా. ఇక్కడేమో ఇది ఇది కట్ చేయడానికి, అంటే ఈ యాప్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి, ఇదేమో ఇది మ్యాక్సిమైజ్ చేయడానికి, స్క్రీన్ని పెంచడానికి, ఇది మినిమైజ్ చేయడానికి. ఇది నొక్కిన వెంటనే ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇది విధంగా చూపిస్తుంది. స్టార్టప్ పేజ్, ఇది స్టార్టప్ పేజ్లో కూడా ఇవి కనిపిస్తాయి. గేట్వే ఆఫ్ టాలీలో కూడా ఇది కనిపిస్తుంది చూడు. ప్రింట్ చేయాలంటే P అని ఉంది కదా, ఇక్కడ P కింద ఒక కింద చిన్న డాష్ ఉంది చూడు. ఈ డాష్ మీనింగ్ ఏంటంటే ఎదురది, ఇదిగో ఇక్కడ 2 డాష్లు ఉన్నాయా, వీటికి ఒకే ఒక డాష్ ఉంది. ఇక్కడ 2 డాష్ ఉంది, కింద చూడు, ఇక్కడ 2 డాష్లు ఉన్నాయి, ఇక్కడ ఒకే ఒక డాష్ ఉంది. ఒక్క డాష్ ఉంటే కింద దాని అర్థం ఏంటంటే ఆల్ట్ నొక్కి ఇది నొక్కాలి అని అర్థం. ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, కానీ ఇక్కడ కింద ఒకే ఒక డాష్ ఉంది. ఆల్ట్ హెచ్ నొక్కితే హెల్ప్ వస్తుంది. అదే సపోర్ట్ సెంటర్, కంట్రోల్ సెంటర్ ఉంది కదా, కానీ హెల్ప్. ఆల్ట్ హెచ్ నొక్కితే హెల్ప్ అని వస్తుంది. అంటే టాలీలో ఏది ఎలా చేయాలో అది హెల్ప్ చేస్తుంది. ఇది 2 ఉన్నాయి కదా, ఇది రెండిటికి మీనింగ్ ఏంటంటే బుక్లో చూడు. బుక్ ఏది? 7 ఉందా బుక్? ఓకే. కంట్రోల్ సెంటర్కి ఏంటి? కంట్రోల్ K ఉంది చూడు. కంట్రోల్ సెంటర్ కంట్రోల్ K, సపోర్ట్ సెంటర్స్ కంట్రోల్ H, మిగతావన్నీ ఆల్ట్ ఉంది. ఇదిగో కంట్రోల్ K అంటే 2 డాష్లు ఉందనుకో కింద, కేకి కింద 2 డాష్లు ఉంటే దాని మీనింగ్ కంట్రోల్ యూజ్ చేయాలి, కంట్రోల్ K వాడాలి. 2 డాష్లు ఉంటే కంట్రోల్ H సపోర్ట్ సెంటర్, సింగిల్ డాష్ ఉంటే ఆల్ట్ అని అర్థం, ఆల్ట్ H యూజ్ చేయాలి, ఓకేనా. సో ప్రింట్కి ఏమో ఆల్ట్ P, ఎక్స్పోర్ట్కి ఆల్ట్ E, ఈమెయిల్కి ఆల్ట్ M, అప్లోడ్కి ఆల్ట్ O. 1 2 3 4 ఈ 4 ఆల్ట్ ఉన్నాయి. ఏమి? ప్రింట్, ఎక్స్పోర్ట్, ఈమెయిల్, అప్లోడ్. నెక్స్ట్ హెల్ప్ ఒకటి ఉంది, ఆల్ట్ H. అంటే ఇక్కడ నీకు బటన్ బార్లో కనిపించలేదులే, కానీ టాలీలో ఉంది. నెక్స్ట్ లాంగ్వేజ్ మార్చాలి. ఈ టాలీ షాప్ ఉందా, ఇది కంట్రోల్ S టాలీ షాప్, నీకు ఇక్కడ లేదు టాలీ షాప్ అనేది. లాంగ్వేజ్ మార్చాలి అని అనుకుంటే ఆల్ట్ G, కీబోర్డ్ అయితే ఆల్ట్ K, 2 డాష్లు ఉంటే కంట్రోల్ అని అర్థం, ఓకేనా. ఇది స్టార్టప్ పేజ్. స్టార్టప్ అంటే స్టార్టింగ్ పేజ్ అని. ఇదిగో లైసెన్స్ ఆప్షన్, యాక్టివేట్ యువర్ లైసెన్స్, నెక్స్ట్ రీయాక్టివేట్ యువర్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, గెట్ రెంటల్ లైసెన్స్, కాన్ఫిగర్, ఇప్పుడు ఉండేదాన్ని సెట్ చేసుకోండి మీ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అనమాట, ఇది కాన్ఫిగరేషన్. సో ఈ లైసెన్సింగ్ ఆపరేషన్స్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ ఇవి లాగిన్కి సంబంధించింది. లాగిన్ యాస్ రిమోట్ tally.net యూజర్, వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్, ఓకేనా. వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్లోకి నేను యూజ్ చేస్తాను నార్మల్గా. నొక్కి ఇక్కడ ఎంటర్ నొక్కితే ఇలా వస్తుంది. వీ నీడ్ టు కన్వర్ట్ యువర్ డేటా టు ఓపెన్ ఇట్ ఇన్ దిస్ వర్షన్. అంటే ఆల్రెడీ నా దగ్గర డేటా ఉంది, దాన్ని ఈ వర్షన్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఎస్ నొక్కుతున్నా. ఇదిగో పముజులా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ క్రియేట్ చేశాను నేను. ఎస్ నొక్కుతున్నానా. యూ డు నాట్ నీడ్ పర్మిషన్, ఏదో ఎంటర్ నొక్కేసాను. ఇదిగో ఇది గేట్వే ఆఫ్ టాలీ. అంటే ఇదిగో ఇక్కడ ఉంది చూడు, గేట్వే ఆఫ్ టాలీ అని పేరుందా, ఇది గేట్వే ఆఫ్ టాలీ. ఇక్కడ నాకు ఏ కంపెనీస్ కనిపించట్లేదు యాక్చువల్గా. అంటే నేను ఇంకా ఇదిగో ఇక్కడ సెలెక్ట్ కంపెనీ, ఇదిగో ఇవన్నీ కంపెనీస్ ఏమయ్యాయంటే నేను డిలీట్ చేసేసాను లోపల డేటా మొత్తం, అందుకే చూపించట్లేదు. ఇప్పుడు నేను ఈ కంపెనీకి సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఇదిగో నేమ్ ఆఫ్ కంపెనీ ఇది కనిపిస్తుందా. ఈ విధంగా కంపెనీ లిస్ట్ ఉంటుంది, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ లిస్ట్ ఉంటుంది. ఇది గేట్వే ఆఫ్ టాలీ. ఇది తెల్లగా ఉంది చూడు,
ఇదంతా అంటే ఈ గేట్వే ఆఫ్టర్ ఆల్, ఈ మాస్టర్స్ అకౌంట్ ఇన్ఫో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ మొత్తంతో కలిపి తెల్ల పేజీని మెయిన్ ఏరియా అంటారు. ఇక్కడ కింద టాలీ, పవర్ ఆఫ్ సింప్లిసిటీ, ఇది ఈ వర్షన్ ఏంటి, అప్డేట్ అయిందా లేదా, లైసెన్స్ ఏంది, ఎడ్యుకేషనల్ మోడ్, కాన్ఫిగరేషన్ ఏమో ఇది దాని పేరు, ఇది క్యాలిక్యులేటర్ ఉంటుంది ఇక్కడ. ఈ క్యాలిక్యులేటర్లో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఇన్ఫో ప్యానల్, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది నీ వర్షన్ గురించి, అన్నిటి గురించి. ఇదేమో మెయిన్ ఏరియా. పైన ఉండేదేమో హారిజాంటల్ బటన్ బార్. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ప్రింట్కి ఏంటి, ఎక్స్పోర్ట్కి ఏంటి, ఈమెయిల్కి ఏంటి, అప్లోడ్కి ఏంటి, టాలీ షాప్ అనేది ఇక్కడ లేదులే. నీ సిలబస్ అవుట్డేటెడ్, ఇవి సిలబస్ మనకి. ఇది కొత్తగా అప్డేట్ అయిన యాప్. ఇది లాంగ్వేజ్, కీబోర్డ్, కంట్రోల్ సెంటర్, సపోర్ట్ సెంటర్, హెల్ప్, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఓకేనా. వీటికి ఏంటంటే ఆల్ట్ పి, ఆల్ట్ ఈ, ఆల్ట్ ఎం, ఆల్ట్ ఓ. ఇది కంట్రోల్ ఎస్, ఆల్ట్ జి, ఆల్ట్ కే, కంట్రోల్ హెచ్, ఆల్ట్ హెచ్, ఈ విధంగా. ఓకేనా. మెయిన్ ఏరియాలో లెఫ్ట్ పార్ట్లో ఏంటంటే ఇక్కడ కరెంట్ పీరియడ్, కరెంట్ డేట్, అంటే ఈరోజు డేట్ ఏంటో ఇక్కడ చూపిస్తుంది. ఇది ఏంటంటే నువ్వు అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నావు కదా, ఏ పీరియడ్ కన్నా చూపిస్తుంది. 1/4/2020 to 31, ఇది స్టార్టింగ్ డేట్, ఇది ఎండింగ్ డేట్. ఇది ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి నువ్వు అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నావు. ఈరోజు డేట్ ఏమో ఏప్రిల్ 2020 అని. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎడ్యుకేషన్ మోడ్ కదా, సో డేట్ మనం సెట్ చేసుకోలేము. యాక్చువల్గా వాడు ఇచ్చిన డేట్నే మనం వాడుకోవాలి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ ఇయర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నావు, ఇప్పటి వరకు ఏ అకౌంట్ ప్రిపేర్ చేయలేదు నువ్వు. సో ఆ ఇయర్ ఫస్ట్ డేట్ వస్తుంది, 1 April 2020. ఓకేనా. లెఫ్ట్ సైడ్లో కరెంట్ పీరియడ్ ఉంటుంది, కరెంట్ డేట్ ఉంటుంది. నెక్స్ట్ ఆ కంపెనీ లిస్ట్ ఉంటుంది. ఓకేనా. రైట్ సైడ్లో ఆగు, ఏదో నొక్కేసినట్టున్నా నేను, ఆగు. ఇలా ఉంటుంది. రైట్ సైడ్లో ఏమో గేట్వే ఆఫ్ టాలీ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. మాస్టర్స్ డేటా అంటే ఇవి ఎప్పటికీ ఉండిపోతాయి. ఓకేనా. ఒకసారి సెట్ చేసామంటే అది అంతే. నువ్వు మార్చాల్సింది ఏంటంటే ఈ మాస్టర్స్ డేటాలో అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో. చూడు, అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్తున్నా చూడు, గ్రూప్స్, లెడ్జర్స్ ఉన్నాయి. అకౌంట్స్ ఇన్ఫో అంటే నీ అకౌంట్స్ ఉంటాయి. గ్రూప్ సెలెక్ట్ చేసామనుకో, ఇదిగో షార్ట్ కట్ ఉంటుంది. ఇక్కడ కూడా షార్ట్ కట్ జీ అనేది ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది, ఇది రెడ్ కలర్లో ఉంది కదా, దాని మీనింగ్ ఇదిగో ఇక్కడ జీ ఉందా, జీ నొక్కిన వెంటనే దానిలోకి వెళ్తుంది. అర్థమైందా. ఈ విధంగా రెడ్ కలర్లో ఉంటాయి కదా, ఆ జీ అనేది ఉంది కదా ఇక్కడ కీబోర్డ్లో, జీ అనేది నొక్కితే ఆ గ్రూప్స్ దాంట్లోకి వెళ్ళిపోయి, ఇప్పుడు సి అని ఉంది కదా ఇక్కడ రెడ్ కలర్లో, సి నొక్కితే క్రియేట్ చేసుకోవడానికి ఇది అవుతుంది అనమాట. ఆ విధంగా ఇది కూడా ఒక షార్ట్ కట్, ఇది కూడా నువ్వు రాసుకోవచ్చు కావాలంటే. దాంట్లో గ్రూప్స్, లెడ్జర్స్లోకి వెళ్ళినప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి లెడ్జర్ని. ఏ లెడ్జర్, క్యాష్ లెడ్జర్, క్యాష్ ఆల్రెడీ ఉంటుంది. ఓకేనా. ఇంకో ఏ లెడ్జర్ యూజ్ చేస్తా, క్రెడిటార్స్ లెడ్జర్, క్రెడిటార్స్ అకౌంట్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నాం అనుకో, క్రియేట్ నొక్కామనుకో ఈ విధంగా కనిపిస్తుంది. ఆ లెడ్జర్ పేరేంటి ఉందా, అండర్ ఏ అకౌంట్, అది క్యాపిటల్ అకౌంట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా వచ్చి నువ్వు సెలెక్ట్ చేయలేవు, ఇక్కడ ఇలా సెలెక్ట్ చేయలేవు. ఇది ఉందా, ఇక్కడ నువ్వు పేరు రాసుకోవాలి. ఫర్ సపోజ్ లక్కీ అని పేరు రాసానా, చూడు ఇక్కడ ఎంటర్ ఉంది, ఎంటర్ నొక్కితే అది కిందకు వస్తుంది. ఇది నిక్ నేమ్, అలియాస్ నిక్ నేమ్ రాసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ నొక్కితే క్యాపిటల్ అకౌంట్ అని చూపిస్తుందా, నువ్వు ఇక్కడ మార్చుకోవచ్చు. క్యాపిటల్ అకౌంట్ కాదు, ఏది ఎంటర్ నొక్కితే కిందకు వస్తుంది. ఈ కిందకి వచ్చిన వెంటనే ఇక్కడ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ వస్తాయి. ఇది క్యాపిటల్ అకౌంట్. గ్రూప్ అంటే ఇది బ్యాంక్ అకౌంట్కి సంబంధించిందా, లేదంటే క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిందా, కరెంట్ అసెట్టా, ఇది కరెంట్ లైబిలిటీయా, ఇది డిపాజిటా, డైరెక్ట్ ఎక్స్పెన్సా, డైరెక్ట్ ఇన్కమ్మా, లేదంటే అది ట్యాక్స్ సంబంధించిందా, డైరెక్ట్ ఎక్స్పెన్సెసా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసా, ఇది ఫిక్స్డ్ అసెట్సా, ఇది పర్చేస్ అకౌంటా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్సా, లేకపోతే క్యాపిటల్ అకౌంటా అని చెప్పి గ్రూప్ ఉంటుంది. ఓకేనా. ఏ గ్రూప్కి సంబంధించింది ఈ అకౌంట్ అని, లక్కీ అనేది క్రెడిటార్. ఓకేనా. క్రెడిటార్ అనేవాడు నార్మల్గా కరెంట్ లైబిలిటీలో ఉంటాడు. యాడ్ తెచ్చింది ఇది లైబిలిటీలో, కరెంట్ లైబిలిటీ యాడ్ ఉంది, ఆగు,
కిందకి వెళ్తే అది ఉండు, ఇక్కడికి వచ్చినప్పుడు క్యాపిటల్ అకౌంట్, ఇదిగో కరెంట్ లయబిలిటీ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటా నేను. కరెంట్ లయబిలిటీ, ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, నో. ఓకే, ఎంటర్ నొక్కుంటూ ఉంటే ఇక్కడ దాకా వచ్చి ఎస్, ఇది క్రియేట్ అయిపోతుంది. ఇంకా ఈ లెడ్జర్ క్రియేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం బ్యాక్కి వెళ్తాం. ఇప్పుడు ఇదే దాంట్లో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి గ్రూప్స్ ఉంది కదా, గ్రూప్స్లోకి వెళ్తే మనం కొత్త గ్రూప్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక సపరేట్ గ్రూప్ అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం కామెడీగా చెప్తాను. దీంట్లో అన్ని గ్రూప్స్ ఉన్నాయి, కరెంట్ లయబిలిటీ, కరెంట్ అసెట్స్ అన్నీ ఉన్నాయి. నీకు స్పెసిఫిక్గా ఒక గ్రూప్ కావాలనుకో, క్రెడిటార్స్ అనే ఒక గ్రూప్ కావాలనుకో, నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ నొక్కామనుకో, వెళ్ళిన వెంటనే ఇక్కడికి వెళ్ళిన వెంటనే ఆ గ్రూప్ పేరు ఏంటి, క్రెడిటార్స్ అని ఒక గ్రూప్, అండర్ కరెంట్ లయబిలిటీస్ అని నువ్వు పెట్టుకుంటావు. ఓకేనా? ఓకే అని చెప్పేస్తే ఈ గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. నువ్వు జర్నల్ ఎంట్రీస్ వేసేటప్పుడు ఏంటంటే, నువ్వు జర్నల్ ఎంట్రీస్ వేసేటప్పుడు ఎదురేదే క్విట్ ఈ విధంగా ఉంటుంది. ఇది గేట్వే ఆఫ్ టాలీ. ఏమేమి ఉంటాయంటే అకౌంట్ ఇన్ఫో అని ఉంటుంది, నెక్స్ట్ ఇన్వెంటరీ ఇన్ఫో, దీనిలోకి వెళ్తే ఇన్వెంటరీ, క్లోజింగ్ స్టాక్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్. అకౌంటింగ్ వోచర్స్ అంటే దీంట్లో మనం జనరల్ ఎంట్రీస్ వేస్తాం అకౌంటింగ్ సంబంధించిన దాంట్లో ఏం వేస్తామంటే సేల్స్, పర్చేసెస్ అనేసి ఏ అకౌంట్ని డెబిట్ చేయాలి, ఏ అకౌంట్ని క్రెడిట్ చేయాలి, ఈ విధంగా అకౌంటింగ్ వోచర్. ఇదిగో అకౌంటింగ్ వోచర్స్లో సెలెక్ట్ చేశానా, వెళ్ళానంటే ఈ విధంగా పేమెంట్ వోచరా ఇక్కడ సైడ్లో ఉంటుంది చూడు, ఇన్వెంటరీ వోచరు, డేట్, రిసీట్ వోచరా లేదా పేమెంట్. ఇది ప్రస్తుతానికి పేమెంట్ వోచర్ అని సెలెక్ట్ అయి ఉంది, అంటే నువ్వు దేనికైనా పేమెంట్ చేస్తున్నావా అని. ఇదిగో బై, ఏ అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నావు ఇక్కడ నువ్వు, ఆ విధంగా. నెక్స్ట్ సేల్స్ దాంట్లోకి వెళ్ళామనుకో, ఈ విధంగా సేల్స్ అని చూపిస్తుంది, ఈ విధంగా. ఓకేనా? ఒక్కో దాంట్లో వెళ్ళడం అంతే. నెక్స్ట్ యూటిలిటీస్లో ఇంపోర్ట్ డేటా, బ్యాంకింగ్ ఇంపోర్ట్ డేటా, ఇవి ఉంటాయి. ఈ రిపోర్ట్స్ ఉంటాయి చూడు, ఏదైనా ఒక ఎంట్రీ వేసామనుకో, ఆ ఎంట్రీకి సంబంధించి బ్యాలెన్స్ షీట్ నొక్కామనుకో నీకు బ్యాలెన్స్ షీట్ చూపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూపించిద్ది. నువ్వు అక్కడ స్టాక్ గురించి వేస్తే ఇన్వెంటరీకి సంబంధించి స్టాక్ సమ్మరీ చూపిస్తుంది, రేషియో అనాలిసిస్ కూడా చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ డిస్ప్లేలోకి వెళ్ళినప్పుడు ఈ డిస్ప్లేలో ఏముంటుందంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇదిగో డిస్ప్లేలోకి వెళ్ళినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. డే బుక్ అంటే అది జర్నల్ ఎంట్రీ, జర్నల్ బుక్. నెక్స్ట్ అకౌంట్ బుక్స్ అంటే లెడ్జర్స్ అన్నీ చూపిస్తుంది, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ చూపిస్తుంది, ఇన్వెంటరీ బుక్స్ చూపిస్తుంది. నెక్స్ట్ క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ చూపిస్తుంది, రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చూపిస్తుంది, లిస్ట్ ఆఫ్ ఏమేమి లిస్ట్ ఉంది అకౌంట్స్ అన్నీ చూపిస్తుంది. అన్నీ అనాలిసిస్ జరుగుతుంది అన్నమాట ఈ విధంగా. ఓకేనా? బ్యాక్ వెళ్తా ఉండు. సో ఇది గేట్వే ఆఫ్ టాలీ. పైన ఉండేదేమో హారిజాంటల్ బటన్ బార్, దాంట్లో ప్రింట్, ఎక్స్పోర్ట్, ఈమెయిల్, అప్లోడ్, లాంగ్వేజ్, కీబోర్డ్, కంట్రోల్ సెంటర్, సపోర్ట్ సెంటర్ ఉంటుంది. నెక్స్ట్ మధ్యలో ఉండేది మెయిన్ ఏరియా. దానిలో లెఫ్ట్ సైడ్ ఏమో నీకు పైన వచ్చిన వెంటనే కరెంట్ పీరియడ్, ఇప్పుడు ఏ పీరియడ్కి నువ్వు అకౌంటింగ్ చేస్తున్నావు. నెక్స్ట్ పక్కన ఈరోజు డేట్ ఏంటని చూపిస్తుంది, కింద లిస్ట్ ఆఫ్ కంపెనీస్ చూపిస్తుంది. రైట్ సైడ్కి వచ్చిన వెంటనే గేట్వే ఆఫ్ టాలీ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. దాంట్లో ఏంటంటే మాస్టర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. మాస్టర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటంటే ఆ డేటా అనేది మెయిన్ డేటా లోపల ఉంటుంది. ఓకేనా? ఈ డేటా అలాగే ఉంటుంది. మనం ఏమైనా డేటా ఎంటర్ చేయాలనుకో ఈ డేటా లోపల ఎంటర్ చేయాలి. ఇప్పుడు అకౌంట్ ఇన్ఫో ఉంది, అకౌంట్ ఇన్ఫోలో గ్రూపు, లెడ్జర్ రెండు ఉన్నాయి. ప్రస్తుతానికి గ్రూప్ అనుకో, ఏ గ్రూపు, క్రెడిటార్స్ గ్రూప్ అని పెడతావు. ఓకేనా? లెడ్జర్ దాంట్లో లెడ్జర్ ఏదో ఒక పేరు పెడతావు, లక్కీ అకౌంటో లేకపోతే చామో అకౌంటో ఏదో ఒకటి పెడతావు. ఓకేనా? ఇది మాస్టర్. ఓకేనా? ఇవన్నీ శాశ్వతంగా ఉండిపోతాయి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్లో ఏంటంటే అకౌంటింగ్ వోచర్లో లక్కీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటా టు చామో అకౌంట్, ఆ విధంగా వేస్తామా? ఈ ట్రాన్సాక్షన్సే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఇన్ని ట్రాన్సాక్షన్స్ వస్తాయి, ఈ సంవత్సరంతో మర్చిపో.
ఇంకా నెక్స్ట్ సంవత్సరంతో మళ్ళీ ట్రాన్సాక్షన్స్ మారుతాయి, కానీ అకౌంట్స్ ఉంటాయి చూసావా, చామో అకౌంటు, లక్కీ అకౌంట్, ఇవన్నీ శాశ్వతంగా ఉండిపోతాయి కాబట్టి వాటిని మాస్టర్స్ అంటారు. ఓకేనా. ఇన్వెంటరీ ఇన్ఫోలో ఏంటంటే ఇన్వెంటరీ దాంట్లో కూడా గ్రూప్ ఉంటుంది, లెడ్జర్స్ ఉంటాయి. ఓకేనా. గ్రూప్ దాంట్లో వచ్చిన వెంటనే ఇన్వెంటరీ దాంట్లో సపరేట్గా హై ఎండ్ గ్రూప్స్ అని ఒకటి పెట్టవచ్చు, లేకపోతే వేరే ఏదైనా పెట్టుకోవచ్చు, అంటే మనం ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. లెడ్జర్స్లో వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనుకో, షాపింగ్ మాల్ అనుకో, వాడు సోప్స్ అకౌంట్, సోప్లో ఏంటంటే మైసూర్ శాండల్ సోప్ అకౌంట్, లిరిల్ సోప్ అకౌంట్, సింతాల్ సోప్ అకౌంట్, కువైట్ నుంచి వచ్చిన స్పెషల్ సోప్ అకౌంట్ చాలా పెట్టుకొని ఉంటాడు. ఓకేనా. ఇన్వెంటరీ దాంట్లో గ్రూప్ దాంట్లో సోప్స్ అని పెట్టుకొని ఉంటాడు. గ్రూప్ ఏమో సోప్. ఈ సోప్స్ అకౌంట్స్లో లెడ్జర్స్ ఏమో పలానా సోప్ అని చెప్పి అకౌంట్స్ అన్ని క్రియేట్ చేసుకుని ఉంటాడు. ఈ విధంగా ఇవి ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ యూటిలిటీస్ అంటే మనకి హెల్ప్ చేసేవి. ఈ టాలీలోకి డేటా ఇంపోర్ట్ చేయాలంటే బ్యాంకింగ్ ఛానల్ అంటే మనం బ్యాంకింగ్ చేయడం కోసం సడన్గా ఎవరికైనా పేమెంట్ చేయాలనుకో, టాలీ సంబంధించిన దాంట్లో ఒక ఎంట్రీ వేసిన వెంటనే మనం పేమెంట్ చేయాలనుకో, ఎవరికైనా బిల్ వేసిన వెంటనే బ్యాంకింగ్లోకి వెళ్ళి దీంట్లో మనం సేవ్ చేసుకుని ఉంటాం మన బ్యాంక్ అకౌంట్స్. ఓకేనా. వెళ్ళి మనం ఎవరికైనా పేమెంట్ చేయాలంటే చేసేయచ్చు. నెక్స్ట్ బ్యాలెన్స్, ఇది రిపోర్ట్స్ ఉంటాయి. నువ్వు దీన్ని చేసి ఏ రిపోర్ట్స్ నీకు కావాల్సి వస్తుందంటే ఫస్ట్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, స్టాక్ సమ్మరీ, రేషియో అనాలిసిస్ కనిపిస్తుంది. డిస్ప్లే అని ఒక ఆప్షన్ ఉంటుంది. డిస్ప్లేలోకి పోతే నీకు ఆ సంబంధించిన డే బుక్ అంటే జర్నల్ బుక్ మొత్తం కనిపిస్తుంది, లెడ్జర్ అన్ని సమ్మరీ మొత్తం కనిపిస్తుంది నీకు. ఇంకా దాంట్లో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చినప్పుడు ఇవి కనిపిస్తాయి. సెలెక్ట్ కంపెనీ, F1 నొక్కితే సెలెక్ట్ కంపెనీ. ఇక్కడ F1 ఏంది, షర్ట్ కంపెనీ అని ఉంది. F1 కింద ఒక డాష్ ఉంది, దాని మీనింగ్ ఏంటంటే ఆల్ట్ F1 నొక్కాలని అర్థం. F2 డేట్, F2 దానికి ఆల్ట్ F2 నొక్కితే పీరియడ్ చూపిస్తుంది, అంటే మనం పీరియడ్ని మార్చగలం. అంటే ఇప్పుడు ఏదో ఒక జర్నల్ ఎంట్రీకి సంబంధించి తీసామనుకో, ఆ జర్నల్ ఎంట్రీస్లో నువ్వు ఆ ఇయర్ చేసిన మొత్తం ఎంట్రీస్ ఉంటాయి. అంటే 1,00,000 ఎంట్రీలు ఉంటే 1,00,000 ఎంట్రీస్ ఉంటాయి. నువ్వు ఈ షార్ట్ కట్ నొక్కామనుకో, ఆల్ట్ F2 అని పీరియడ్ నొక్కామనుకో, అది ఇలా చూపిస్తుంది. ఒకటి చూడు, ఇది ఆల్ట్ F2, ఇది కాదు, ఏడే సెలెక్ట్ చేద్దాం ఉండు. పీరియడ్, ఇదిగో చేంజ్ పీరియడ్ ఇలా ఉంటుంది. ఫ్రమ్ అని మనం ఒక డేట్ ఇవ్వాలి, 2 అని ఒక డేట్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం మనం ఇచ్చిన డేట్ల మధ్య జరిగింది మాత్రమే చూపిస్తుంది. ఓకేనా. సడన్గా నీకు ఏదైనా చూడాలని అనిపించింది అనుకో, ఈ విధంగా చేసుకుంటావు. ఇక్కడ కూడా ఉంది. క్విట్ అని వచ్చినప్పుడు ఎస్ ఆర్ నో ఉంది కదా, దీనికి షార్ట్ కట్ ఉంది. ఎస్ అని నొక్కాలంటే వై అని నొక్కాలి, నో అని నొక్కాలనుకో ఇదిగో ఎన్ నొక్కిన వెంటనే వెళ్ళిపోతుంది. ఈ విధంగా రైట్ సైడ్లో ఇది డేట్, పీరియడ్. ఈ డేట్ నొక్కామనుకో, ఏ డేట్ ఇది నీకు కావాలి, కరెంట్ డేట్ ఇలా ఉంది కదా, నీకు బిల్లు పలానా రోజు బిల్లు కావాలనుకో, ఆ డేట్ నొక్కి ఓకే నొక్కామనుకో, ఎంటర్ నొక్కామనుకో, నీకు ఆ డేట్లో సంబంధించిన అన్నీ వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ కంపెనీ ఇన్ఫో, F3 కంపెనీ అని ఉంది కదా, అది ఇక్కడ రాదు, వేరే దాంట్లో యాక్టివేట్ అవుతుంది ఆ కంపెనీ అనేది. నెక్స్ట్ ఈ F3 ఇక్కడ కంపెనీ ఇన్ఫో ఉంది కదా, ఇది నొక్కిన వెంటనే ఆ కంపెనీ పేరు ఇవన్నీ వస్తుంది ఆ కంపెనీ ఇన్ఫోలో. చూడు, సెలెక్ట్ కంపెనీ అనేది ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంపెనీ ఇన్ఫర్మేషన్ నీకు కావాలి. నెక్స్ట్ కనెక్ట్ కంపెనీ, ఇవన్నీ వస్తాయి. సెలెక్ట్ కంపెనీ నొక్కితే నువ్వు ఏ కంపెనీ అనేది ఆ కంపెనీ ఇలా చూపిస్తుంది, ఏ కంపెనీ అని. ఇది నార్మల్గా మొత్తం గేట్వే ఆఫ్ టాలీ.